అభీష్ట ఫలప్రదాత ఉపమాక వెంకటేశ్వరుడు వీర వెంకటేశ్వరునిగా, కల్కి వెంకటేశ్వరునిగా విలక్షణ ఆకృతిలో పూజాధికాలు అందుకుంటూ భక్తుల మొరలని ఆలకిస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్వామి లీలా విశేషాలు, క్షేత్ర వైభవాలను గురించి కొందరు భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం. ఇది సుమారు 1500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వైష్ణవ పాంచరాత్రాగమానుసారంగా అర్చనాది విధులు నిర్వర్తిస్తున్న అతి దివ్య స్థలం ఇది. అయితే ఈ ఉపమాక క్షేత్రంలో వేయించేస్తున్న శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచే కాకుండా అనేక జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి శ్రీ స్వామివారికి ముడుపులు మొక్కుబోళ్ళు చెల్లించుకుంటూ ఉండేటటువంటి అత్యంత ప్రీతిపాత్రమైన, నమ్మకమైనటువంటి స్వామివారిగా ఈ క్షేత్రంలో స్వామివారి పూజలు అందుకుంటున్నారు. ఫాల్గుణ శుద్ధి ఏకాదశి నుంచి సుమారు 21 రోజుల పాటు కొత్త అమావాస్య ముందు రోజు వరకు స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవాలు జరుగుతాయి. అలాగే స్వామివారికి జరిగే కార్యక్రమాల్లో ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి ఆదిగా గల ప్రతి ఉత్సవం కూడా ఇక్కడ స్వామివారి ఆలయంలో నిర్వహణ చేయడం జరుగుతుంటుంది. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి శ్రీరంగంలోను, తిరుపతిలోను ఏ కార్యక్రమాలు అయితే నిర్వహించబడతాయో ఆ 2 కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహణ చేయడం వల్ల ఇక్కడ ఉత్సవాలు అధికంగా జరగడం, తిరువీధి సేవలు ధనుర్మాసం 30 రోజుల పాటు తిరువీధి సేవలు నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈ కొండ మీద ఉన్నటువంటి స్వామివారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా చెప్పడం చేత ఏ భక్తుడికైనా కోరికలు ఉన్నట్టయితే ఇక్కడ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని తమ కోరికలను తీర్చుకున్న తర్వాత ఆ స్వామివారికి మొక్కుబడులు తీర్చుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. వినా వెంకటేశం ననాథో ననాథ అన్నారు. వెంకటేశ కరుణా కటాక్ష వీక్షణాలు సోకకపోతే అందరం ఆర్తులమవుతాం. స్వామి రహితంగా ఈ సకల చరాచర సృష్టి నిమిషం కూడా మనుగడ సాగించలేదు. అలాంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దివ్యానుగ్రహాన్ని పొందడానికి ఉపమాక వెంకటేశ్వరుని పాదార విందాలని సభక్తికంగా ఆశ్రయిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.